సో ఇక్కడ ఈ సిండ్రోమ్ కూడా ఏమవుతుందంటే మన బ్రెయిన్గా ఒక రకమైనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అంటే ఒక స్లగిష్గా, అంటే ఒక డిమ్గా బ్రెయిన్లో అయిపోతూ ఉంటుందండి. దీనికి చాలా కారణాలు ఉంటాయండి, చాలా కారణాలు ఉంటాయి. మనకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకు అప్లై అయ్యేటువంటి కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈజీగా ఉండే క్వశ్చన్స్ కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. క్వశ్చన్ వాస్తవానికి ఈజీగానే ఉంటుంది, కానీ అతిగా ఆలోచిస్తారు. ఏంటి ఇంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, ఎగ్జామినర్ క్వశ్చన్ ఇంత ఈజీగా ఇవ్వడం ఏంటి, కంపల్సరీ ఈ యొక్క క్వశ్చన్లో ఏదో ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ నేను దొరకబట్టాలి, అప్పుడు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాననేటువంటి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. సో లేని దాన్ని అక్కడ క్రియేట్ చేసుకుంటారు, ఒకటి లేని దాన్ని ఒకటి క్రియేట్ చేసుకొని అతిగా దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు. హలో హాయ్, వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు. ఎస్, మరి జనరల్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, మనం అసలు ప్రశ్నకు తప్పు ఎందుకు చేస్తాం, అసలు ఆ ప్రశ్నకు సమాధానం తప్పు ఎందుకు పెడతాం, ఇది తెలుసుకుంటే మన లైఫ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. 100% జాబ్ అనేది వస్తుంటుంది. సో చిన్న చిన్న మిస్టేక్సా, పెద్ద మిస్టేక్సా, మరి ఎలాంటి తప్పులు చేస్తాం మనము, అసలు ఒక ప్రశ్నకి సమాధాన్ని గుర్తించడంలో ఎందుకు తప్పులు చేస్తాం అసలు మనం. సో మీకు తెలియనటువంటి కొన్ని అంశాలను అయితే ముందు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తానండి. అండ్ మెయిన్గా వచ్చేసి మనకి బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి. దానివల్ల మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ వీటితో పాటుగా బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్తో పాటుగా మరొక 6 తప్పులు. సో మొత్తానికైతే మనల్ని జీవితాంతం పాటు ఏడిపించేటువంటి ఒక 7 తప్పులండి. ఈ తప్పులు చేసినట్లయితే జాబ్ అనేది ఎగిరిపోతుంది. సో ఆ 7 తప్పులేంటి, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, అండ్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో రాణించాలంటే ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఏ ప్రశ్న కూడా మిస్టేక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి, ఇంకా అల్టిమేట్గా కొన్ని చేయలేమని వదిలిపెట్టేస్తున్నాం, అది సెకండరీ ఇష్యూ. సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చేసేటువంటి, అంటే ఎందుకు తప్పు చేస్తాం, సో అసలు చేసేటువంటి మిస్టేక్స్గా మేజర్ మన కాన్సెప్ట్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎందుకు పెడతాం, సో దానికి కారణాలు ఏంటి, ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి అంశాలను అయితే డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దామండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అండ్ అదే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, అండ్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన సైన్స్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, పిఏ కావచ్చు, అనేక క్లాసులను అందుబాటులో ఉంటాయి. అండ్ 2024 తెలంగాణ డిఎస్సి చూసినట్లయితే ఇక్కడ కనిపించేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా కేవలం మన ఛానల్ని ఫాలో అవుతూ, ఇంటి దగ్గర ఉంటూ, ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ జాబ్స్ కొట్టినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ, వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ పెట్టినటువంటి ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయం. సో డిస్క్రిప్షన్లో కూడా, వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మన కేకే బయాలజీ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. అదేవిధంగా మీకు అనేక డెమో వీడియోస్ కూడా ఉంటాయి, అవి చూడండి. ఆ డెమో వీడియోస్ మీరు సాటిస్ఫై అయ్యాను అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్, లేదంటే లేదండి. రైట్, సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నకు మనం తప్పు సమాధానం ఎందుకు పెడతాం, సో 7 కారణాలు అయితే ఉన్నాయండి మనం తప్పు సమాధానం పెట్టడానికి. సో మరి 7 కారణాలు అనేవి ఎలా సరి చేసుకోవాలి, జనరల్గా ఈ 7 కారణాల వల్ల ఏదో రకంగా మనం ఖచ్చితంగా తప్పు అయితే పెడతామండి. దాంట్లో మేజర్గా తప్పు చేయడానికి కారణం ఏంటంటే బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అని ఉంటుందండి.
సో మరి చాలామంది తెలుసు తెలీదు, నాకైతే తెలీదు. బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అని అంటారు. సో బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? బ్రెయిన్కి ఫాగ్ అంటే జనరల్గా మనం రోడ్ మీద పోతుంటే ఫాగ్ వస్తూ ఉంటే మనకు అంతా కూడా మసక కనపడుతూ ఉంటుంది, కనపడినట్టుగా కనపడుతుంది. సో ఇక్కడ ఈ సిండ్రోమ్ కూడా ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఒక రకమైనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అంటే ఒక స్లగిష్గా, అంటే ఒక డిమ్గా బ్రెయిన్లో అయిపోతూ ఉంటుందండి. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మనకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకు అప్లై అయ్యేటువంటి కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మెయిన్ రైట్, జనరల్గా బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ వచ్చినప్పుడు చాలా రకాల సిమ్టమ్స్ అనేవి కనపడుతుంటాయి. సో సిమ్టమ్స్ అనేవి ఇంకా మనకు జనరల్గా ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి అలాంటి సిమ్టమ్స్ అయితే కనపడుతుంటాయి. సో మరి వీటి కాజెస్ ఏంటి, ఎందువల్ల బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అనేది కలుగుతుందంటే ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, నెక్స్ట్ మనకు మేజర్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ తోటి మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ సరిగ్గా పనిచేయకుండా మనకు ఒక ప్రాపర్ విజన్ లేకుండా చేస్తూ ఉంటాయి. సో మెయిన్ కారణం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వారియర్కి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మెయిన్ కారణం ఏంటంటే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అండి. సో మేజర్గా ఇవి తగ్గించుకున్నట్లయితే ఈ బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ నుండి బయటపడతాం. ఈ బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ వల్లనే మనకు క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఏవైతే, సమాధానాలు ఏవైతే వాటిని రీకాల్ చేసుకోలేక తప్పు పెడుతూ ఉంటాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీకి గురి కావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అండ్ సమ్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఏంటంటే మైగ్రేన్ తోటి సఫర్ అవుతూ ఉంటారండి. మైగ్రేన్ తోటి సఫర్ అవుతున్నప్పుడు కూడా మనకి బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అనేది వేటాడుతూ ఉంటుంది. సో కాబట్టి మైగ్రేన్కి సంబంధించిన టాబ్లెట్ ఏదైనట్లయితే టాబ్లెట్ వేసుకొని ఎగ్జామ్ రాసినట్లయితే కొంత రిలీఫ్ అనేది కలుగుతూ ఉంటుంది, మనం తప్పు చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ ద మేజర్ కాజ్ అండి మనకి. మరి బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ బయటపడడానికి వచ్చేసి మనకి జనరల్గా యోగా అండ్ డీప్ బ్రెతింగ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇలాంటివి చేసినట్లయితే సింపుల్గా మనకి బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్. మరి ఎప్పుడు చేయాలి సార్ అంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు కూడా డీప్ బ్రెత్ తీసుకోవచ్చు. డీప్ బ్రెత్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్లో మనకు క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా మనం ఓవర్కమ్ చేయడానికి అంటే స్పెసిఫిక్గా నేను కాంపిటేటివ్ ఫీల్డ్లోనే మాట్లాడుతున్నాను కాబట్టి మనకు అవసరమైన పాయింట్లే చెప్తున్నాను. రైట్, ఇంకా యాక్చువల్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు ప్రశ్నకు తప్పు ఎందుకు పెడతామంటే మేజర్గా ఒక 7 కారణాలు అయితే చూస్తానండి. 7 కారణాల నుండి మనం ఎలా ఓవర్కమ్ కావాలో కూడా చెప్తాను నేను. ఎగ్జామ్లో ప్రశ్నకు తప్పు సమాధానం ఎందుకు పెడతాం. సో ఆల్రెడీ చూసాం మనం బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అనేది. అండ్ రెండవ అంశం ఏంటంటే తప్పు పెట్టడానికి గల మరో కారణం ఏంటంటే చదవని అంశం నుండి క్వశ్చన్ వచ్చినప్పుడు. సో మనం చదవని అంశం లేకుంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుండి క్వశ్చన్ వస్తుంది. అలాంటి సందర్భంలో తప్పు పెట్టడానికి ప్రాబిలిటీ 100% తప్పు పెట్టారు అనట్లేదు నేను. కొంతవరకు అయితే మనకి కొంతవరకు ప్రాబిలిటీ అవుతుంది, అంటే 50-50 ఛాన్సెస్ కనపడుతూ ఉంటాయి. మరి చదవని అంశం నుండి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? నేను 100% పర్ఫెక్ట్గా చదివాను సార్, నేను 100% సిలబస్ అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా చదివాను, అయినప్పటికీ కూడా నాకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది సార్. సో అవుట్ ఆఫ్ సిలబస్ నుండి క్వశ్చన్ వచ్చింది అనుకున్నప్పుడు ఏంటంటే కేవలం ఇది మీకు ఒక్కరికే కాదు, అందరికీ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ నుండి వచ్చినటువంటి క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆ క్వశ్చన్ అనేది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. సో వచ్చినప్పటికి కూడా -1% మాత్రమే, -1% కూడా కాదండి, యాక్చువల్గా 0.1% అండి, 0.1%, -0.1% మాత్రమే సిలబస్ నుండి బయటికి క్వశ్చన్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దాని గురించి వరీ కావాల్సింది ఏం లేదు. సో ఇది చేస్తే చేయొచ్చు, లేకుంటే వదిలిపెట్టచ్చు. ఇఫ్ అట్ ఆల్ మనం ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దీనికి యాడ్ మార్క్ కూడా చేస్తుంటాడు, కాబట్టి పెద్దగా వరీ కావాల్సింది ఏం లేదు. ఇది ఒక రీజన్ అండి మనం తప్పు చేయడానికి గల కారణం. అండ్ రెండో రీజన్ చూసినట్లయితే మనకి రెండో రీజన్ ఇది. ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్. మూడోది వచ్చేసి ఏంటంటే ప్రశ్నలు అన్నీ తెలిసినట్టే ఉంటాయి, చదివినట్టే ఉంటాయి, ఆప్షన్స్ కూడా చూసినట్టే ఉంటాయి, కానీ మనం ఆ ప్రశ్నకు తప్పు పెట్టేస్తాం కదా. మనం చదువుతూ ఉంటాం, క్వశ్చన్ చదువుతుంటాం, ఆప్షన్స్ అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఆన్సర్ పెట్టడంలో కన్ఫ్యూజ్ అవుతుంటాం, తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ మేజర్గా ప్రాబ్లమ్ ఇది ఫేస్ చేస్తుంటారు. చదువుతారు, బాగానే అన్నీ చదువుతారు, వెళ్తారు, రాయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ తప్పు చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో మరి ఏంటి దీనికి ప్రాబ్లం ఏంటి అని చూసినట్టయితే వాళ్ళు పైన చదివి వెళ్తూ ఉంటారండి. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ దగ్గర ఉండే డిఫెక్ట్ ఏంటంటే అలా పైన చదువుకుంటూ వెళ్తారు. మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్స్ అయినప్పటికీ కూడా అలా పైన చదువుకుంటూ టచ్ రీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు.
అంతే తప్ప ఒక దాన్ని డీప్గా చదవడము లేకుంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవడము ఇలాంటివి చేయరు. కాబట్టి దీనికి ఏంటంటే ప్రాబ్లం. సో క్లియర్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకుంటూ వెళ్ళండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవకుండా వెళ్ళారనుకోండి మీకు ఇదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అన్ని ఆప్షన్స్ అక్కడ తెలిసినే ఉంటాయి కానీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మిస్ చేస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే దీనికి కారణం మేజర్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ల్యాక్ ఆఫ్ రివిజన్. ఓకే, పర్ఫెక్ట్గా చదువుతారు, ఒకసారి చదువుతారు, రెండుసార్లు చదువుతారు, వదిలిపెట్టేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ తోటి మనము చదివిన అంశం రీకాల్ కాదు. మనము చదివిన అంశం అనేది రీకాల్ కాదు. మనకు అక్కడ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కానీ రికగ్నైజ్ చేయలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి పైన చదవకండి, డీప్గా చదవండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. రివిజన్స్ మోర్ నెంబర్ ఆఫ్ మినిమం మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పటికీ కూడా మినిమం ఒక 6 నుండి 10 సార్లు రివిజన్ చేయాలి. మినిమం అంటున్నా నేను. మ్యాక్సిమం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయండి. కానీ తక్కువలో తక్కువగా 6 నుండి 10 సార్లు ఖచ్చితంగా రివిజన్ చేసిన వాళ్ళే లీడ్లో ఉంటారు. ర్యాంక్ నెంబర్ 1, 2, 3 పొజిషన్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకే జాబ్ వస్తుంది తప్ప రివిజన్ చేయని వాళ్ళకు ఎక్కడ కూడా జాబ్ వచ్చిన దాఖలా లేవు. గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఎవరైనా ర్యాంక్ హోల్డర్స్ ఉన్నట్లయితే వెళ్ళి వాళ్ళని అడగండి. సో ఎన్నిసార్లు రివిజన్ చేశారు మీరని వాళ్ళు అప్పుడు చెప్తారు. ఓకేనా? సో ఇక్కడ మనకి దీని ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ ఇంకో ఎఫెక్ట్ చూస్తాను నేను. ఇంకో ఎఫెక్ట్ చెప్తాను ఇప్పుడు మీకు. సో కేవలం ఆ ప్రశ్న ఒక్కటే గుర్తు రాకుండా పోవడం కాదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నాకు సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ అన్నీ తెలిసినట్టే ఉన్నాయి కానీ ఏది గుర్తు రావట్లేదు. థర్డ్ క్వశ్చన్ కూడా ఆప్షన్స్ అన్నీ తెలిసినట్టే ఉన్నాయి కానీ ఏది గుర్తు రావట్లేదు. అక్కడ మన యొక్క ఇంపాక్ట్ అనేది సో కేవలం ఈ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్స్కే పరిమితం కాదు. వరుసగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు 2 లేదా 3 క్వశ్చన్లు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ పైన కూడా పడుతుంటుంది. సో ఇక్కడ 2 క్వశ్చన్లు చేయలేకపోయాం, అన్నీ తెలిసినట్టే ఉన్నాయి అనేసరికల్లా మనం ఏమంటామంటే డిప్రెషన్కి గురవుతూ ఉంటాం. డిప్రెషన్కి వెళ్ళిపోతాం, ఇన్ఫీరియారిటీకి వెళ్ళిపోతాం, భయపడుతూ ఉంటాం. ఇంకా అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఆందోళనకు గురవుతుంటాం. సో ఆ ఇంపాక్ట్ అనేది 4th, 5th నెక్స్ట్ అప్కమింగ్ క్వశ్చన్స్ పైన కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టెన్షన్లో ఇంకా మనకు బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీరు ఇది సాల్వ్ చేస్తారనుకోండి మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. సో వచ్చిన క్వశ్చన్లు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి యాక్టివ్నెస్ ఎక్కువైతుంది, బ్రెయిన్ చాలా వేగంగా పనిచేస్తుంది, షార్ప్గా రీకాల్ చేసుకోగలుగుతాం. సో కాబట్టి 80%లో ఇది ల్యాక్ ఆఫ్ రివిజన్ మాత్రం 80%లో కూడా ఉండకూడదండి. పైన చదవకండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. రైట్, ఇది ఒక థింగ్. నెక్స్ట్ ఇంకొక తప్పు ఏం చేస్తామని చూసినట్లయితే అంటే మనం ఆ క్వశ్చన్కి ఎందుకు తప్పు చేస్తామంటే ప్రశ్నను అండర్ ఎస్టిమేట్ చేస్తామండి. ప్రశ్న క్రిటికల్గా ఉంటుంది కానీ దీన్ని అండర్ ఎస్టిమేట్ చేసేస్తూ ఉంటాం. ఇంత సింపుల్గా ఉంది కదా, ఈజీగా చేసేస్తాను నేను అనేసి. సో ఇక్కడ అండర్ ఎస్టిమేట్ చేయడానికి కారణం ఏంటంటే మనకు ఓవర్ కాన్ఫిడెన్స్. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ ఇంత సింపుల్గా ఉంది కదా, ఈజీగా చేసేస్తాను నేను అనేసి చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే తొందరపడుతూ ఉంటారండి. క్వశ్చన్ చదవడంలో తొందరపడుతూ ఉంటారు, అర్థం చేసుకోవడం తొందరపడుతుంటారు, లేదంటే మొత్తం ఆప్షన్స్ చదవరండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాండి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ABCD. సో అయ్యా క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కదా, ఎవరు చదువుతారులే అని పక్కకు పెట్టేస్తుంటారు. లేదంటే ఆప్షన్స్ అన్నీ ఉన్నప్పటికి కూడా చాలా ఉన్న సే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ని చదివేశాను తొందరపాటులో, నాకు 1వ 2వ ఆన్సర్ లాగా అనిపించింది, 1వ 2వ ఆన్సర్, అవి ఆన్సర్ పెట్టేస్తాను నేను. కానీ ఇక్కడ చూసినప్పుడు క్రింద 5th ఆప్షన్ పైవన్నీ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది, లేదంటే ఫిఫ్త్ ఆప్షన్స్లో మనకి 1 మరియు 2 అని ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ 5 అవుతుంది అన్నమాట. కాబట్టి ఆప్షన్స్ అన్నీ కూడా చదవకుండా తొందరపడి ప్రశ్నని అండర్ ఎస్టిమేట్ చేసి పెట్టేస్తుంటారు. ఇది ఒక మిస్టేక్ అండి. సో కాబట్టి ప్రశ్నను కూలంకషంగా చదవండి, ఆప్షన్స్ ఏంటంటే మొత్తం చదవండి, చదివిన తర్వాతనే ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఒక రీజన్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా ఉండే క్వశ్చన్స్ కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. క్వశ్చన్ వాస్తవానికి ఈజీగానే ఉంటుంది కానీ అతిగా ఆలోచిస్తారు. ఏంటి ఇంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, ఎగ్జామినర్ క్వశ్చన్ ఇంత ఈజీగా ఇవ్వడం ఏంటి, కంపల్సరీ ఈ యొక్క క్వశ్చన్లో ఏదో ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ నేను దొరకబట్టాలి, అప్పుడు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాననేటువంటి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. సో లేని దాన్ని అక్కడ క్రియేట్ చేసుకుంటారు, లేని దాన్ని ఒకటి క్రియేట్ చేసుకొని దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో ఇలా అతిగా ఆలోచించడం వల్ల కూడా తప్పు చేస్తూ ఉంటారు. మీలో ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి కంపల్సరీ మిస్టేక్ నేను చేసి ఉంటాను అనేది మీరు ఒకసారి రికాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 100% ఈ మిస్టేక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఇలా ప్రతి ఒక్క ప్రశ్నపత్రంలో కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అండి, ప్రతి ఒక్క ప్రశ్నపత్రంలో కూడా ఖచ్చితంగా సులభమైన ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విషయాన్ని తెలుసుకోండి. సో అలాంటి ప్రశ్నలు చేసేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిగా ఆలోచించకండి. ఎస్, ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా సులభమైన ప్రశ్నలు కొన్నైనా ఉంటాయి. ఆ కొన్ని ప్రశ్నలు ఈ ప్రశ్న కూడా ఒకటి ఉంది కాబట్టి సులభమైన ప్రశ్నే, దీన్ని పెట్టేద్దామని పెట్టేసేయండి తప్ప దాని గురించి అతిగా ఆలోచించకండి. మరొక విషయం ఏంటంటే, చాలామంది నాకు ఆస్పిరెంట్ ఫోన్ చేసి చెప్తారు, జాబ్ మిస్ అయిన వాళ్ళు ఏంటంటే, సార్ నేను ఈజీ ప్రశ్ననే పెట్టేశాను, కరెక్ట్గానే పెట్టాను ఆన్సరు, బట్ రివ్యూ చేసేటప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కొంత, ఆ టైంలో ఏం చేస్తామంటే ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈజీ క్వశ్చన్ దగ్గర రాగానే ఆగిపోతాం, అరే మళ్ళీ ఒకసారి ఆలోచిస్తుంటాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనా అనేసి. సో రివ్యూ చేసేటప్పుడు మనం ఆప్షన్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అలా చేంజ్ చేసుకొని జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా చేంజ్ చేసుకొని జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది, క్వశ్చన్లు తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది, నాకు ఒకసారి అయితే కామెంట్లో తెలియజేయడానికి అయితే ప్రయత్నించండి. సో క్వశ్చన్ నేను ఇలా చేంజ్ చేసుకున్నాను సార్, ఇలా తప్పు చేశాను అన్నట్టుగా ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. కాబట్టి ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా సులభమైన ప్రశ్నలు ఉంటాయి. సో దాన్ని అతిగా ఆలోచించి మీరు తప్పు చేయకండి. నెక్స్ట్ ఇక్కడ మరొక కారణం ఏంటి అని చూసినట్లయితే, తెలుగులో ప్రశ్న తప్పుగా ప్రింట్ కావడం. సో మరి ఇలా తెలుగులో ప్రశ్న తప్పు కావడం వల్ల చాలామంది జాబ్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారండి. లాస్ట్ మనకి తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు తెలుగులో తప్పుగా ప్రింట్ అయ్యాయి. మరి ప్రింట్ అయినప్పుడు కేవలం తెలుగులో చదివినప్పుడు మనకు అది అర్థం కాదు. మరి ఎగ్జామినర్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఎలా తీసుకుంటాడంటే, తెలుగులో ప్రశ్న ఉన్నప్పటికీ కూడా అది తప్పుగా ప్రింట్ అయినప్పటికీ కూడా అల్టిమేట్గా ఇంగ్లీష్ క్వశ్చన్నే ఫైనల్గా తీసుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ క్వశ్చన్ని ఫైనల్గా తీసుకొని అది ప్రాపర్గా ప్రింట్ అయ్యి దాంట్లో ఆప్షన్స్ ప్రాపర్గా ఉన్నట్లయితే, తెలుగులో క్వశ్చన్ తప్పుగా ఉన్నప్పుడు దాన్ని పక్కకు నెట్టేసి కేవలం ఇంగ్లీష్ దాన్ని మాత్రం కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి దీనికి మనం ఏం చేయగలం? సో లాస్ట్ టైం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్లో ఒక కోడి గురించి ఇచ్చాండి, బుర్సా బెర్సా అనేటువంటిది. అది చిన్న మిస్టేకే, బట్ అక్కడ 100% తప్పు చేయడానికి అయితే ప్రాబిలిటీ ఉంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ చాలా బాధపడ్డారండి. ఇది అంటే తెలుగులో తప్పున్నా సార్, దానికి మనం ఏం చేస్తాము, దాన్ని వాళ్ళది కదా మిస్టేక్ అంటే, వాళ్ళు అల్టిమేట్గా ఇంగ్లీష్ క్వశ్చన్ని తీసుకొని అక్కడ యాడ్ మార్క్ ఇవ్వలేదండి. యాక్చువల్గా యాడ్ మార్క్ ఇవ్వాలి వాస్తవానికి తెలుగు మీడియం వాళ్ళకైతే. ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఇలా తెలుగులో క్వశ్చన్ మిస్టేక్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, డెఫినెట్గా అదే క్వశ్చన్ని ఇంగ్లీష్లో చూడండి. ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఆ పర్టికులర్ క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. సో మరి ఇంగ్లీష్లో చూస్తే అర్థమవుతుందంటే, క్వశ్చన్ ఫ్రేమింగ్ పెద్దగా ఇబ్బంది ఏం పెట్టాను, నాకు తెలిసి అయితే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇబ్బంది పెట్టదు. కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చామంటే అట్లీస్ట్ మనకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్, అట్లీస్ట్ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే చదివి అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. మరి ఎక్కడ ప్రాబ్లం అంటే మనకు వచ్చేసి ఆప్షన్స్ దగ్గర ప్రాబ్లం ఉంటుందండి. ఆప్షన్స్లో వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అంశాలు వాటితోటి ప్రాబ్లం ఉంటుంది. మరి ఎలా సార్ అంటే, ఇక్కడ మనకి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ తెలుగులో ఒక వర్డ్ ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ బ్రాకెట్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మెన్షన్ చేస్తారు. తెలుగు వర్డ్ ఉంటుంది, బ్రాకెట్లో ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది. కంపల్సరీ తెలుగు మీడియం అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, మీరు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు బ్రాకెట్లో ఉండేటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ కంపల్సరీ చదవండి. యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్ వర్డ్ తీసుకొని ఆప్షన్స్లో పెట్టినా మనం చేసేది ఏం లేదు. సో కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం వర్డ్స్ చూసినట్లయితే ఆ పర్టికులర్ క్వశ్చన్ని మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఆప్షన్స్ చూసినట్లయితే, ఒకవేళ తెలుగులో తప్పు ఉందని డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయండి. మనం సింపుల్గా ఓవర్కమ్ చేయడానికి, అదేవిధంగా క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్గా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది ఏంటంటే మనం ఆ ప్రశ్నకు తప్పుడు సమాధానం పెట్టడానికి మరొక కారణం అండి, 6th రీజన్. అండ్ 7th రీజన్ వచ్చేసి ఏంటంటే, అతిగా భయపడడం, అదేవిధంగా మనం తక్కువగా అంచనా వేసుకోవడం. సో జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఉంటుంది, భయం అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ భయం అనేది కొంత మేరకు ఉండాలి తప్ప, మనల్ని భయపెట్టించేసి మనం ఎగ్జామ్లో తప్పులు కమిట్ అయ్యేటట్టుగా చేసి మనకు జాబ్ రాకుండా చేసి మన జీవితాంతం డిప్రెషన్ గురి చేసేంత భయం అనేది ఉండకూడదు. సో ఇక్కడ ఎందుకు భయపడుతుంటారు అంటే చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకేనా? సో సీనియర్స్ ఏమనుకుంటారంటే, ఫ్రెష్గా వచ్చిన పిల్లల దగ్గర సబ్జెక్ట్ బాగా ఉంటుంది, నేను వాళ్ళతోటి కంపీట్ కాలేను, సో వాళ్ళంత బాగా నేను చదవలేదు అని సీనియర్స్ ఫీల్ అవుతుంటారు. జూనియర్స్ ఏం ఫీల్ అవుతుంటారంటే, సీనియర్స్ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నారు, కాంపిటేటివ్ ఫీల్డ్లో, కాబట్టి నేను వాళ్ళతోటి కంపీట్ కాలేనని జూనియర్స్ ఫీల్ అవుతుంటారు. ఇక్కడ ఇద్దరికి చెప్పేది ఒకటండి,
మీరు ఎన్ని సంవత్సరాల నుండి చదువు నుండి దూరంగా ఉన్నారు, మీకు ఎంత గ్యాప్ వచ్చింది, అండ్ అదేవిధంగా మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను, సో నాకు చాలా తక్కువ మార్కులు ఉన్నాయి, నా గ్రేడ్ చాలా తక్కువగా ఉంది, నా అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది ఇంతకుముందని, ఇవన్నీ ఆలోచించకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటే అండి, మీకుండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరెంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నారు దాన్ని బట్టి మీ జాబ్ డిసైడ్ అవుతుంది తప్ప మీరు సీనియరా జూనియరా, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, నేను ఫెయిల్ అయ్యాను ఇప్పుడు పాస్ అయ్యాను, లేకుంటే నాకు ఆల్రెడీ అకాడమిక్స్లో గోల్డ్ మెడల్ ఉంది, సో ఇవన్నీ లేదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చారంటే అందరూ సమానమే, ఒకటే లైన్ దగ్గర నుంచి ఉరకాలి. సో మీరు ఈ రేస్లో ఎంత బాగా ఉరికితే అంత ముందుంటారు, జాబ్ అనేది మీకు వస్తుంది. ఇది చాలా క్లియర్. సో కాబట్టి వీటి గురించి ఆలోచించి భయపడకండి. రెండవ అంశం భయపడడానికి ఏంటంటే, మనం ఫర్దర్గా నాకు జాబ్ వస్తుందా రాదా, సో ఇది ఇక్కడ ఎగ్జామ్ ఇది వదిలిపెట్టేసి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. నాకు జాబ్ వస్తుందా రాదా, జాబ్ రాకుంటే నా పరిస్థితి ఏంటి అనేసి ఆ భయాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు ఈ ఎగ్జామ్. సో కాబట్టి ఆ భయంతో ఇక్కడ కూడా తప్పులు చేసేస్తూ ఉంటాడు. సో అల్టిమేట్గా జీవితాంతం ఏడవలసి వస్తూ ఉంటుంది. సో మీరు చదివారు, ఎఫర్ట్స్ పెట్టారు, మీ ప్రయత్నం మీరు చేశారు. మీరు ఇప్పుడు మీ ముందున్నటువంటి ప్రస్తుత కర్తవ్యం ఏంటంటే దీన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంతవరకే ఉంచండి మీ ఆలోచన. ఆ ఎగ్జామినేషన్ హాల్ వరకు ఉంచండి, మీ ఎగ్జామినేషన్ పేపర్ వర్క్ పెట్టండి తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడితే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయాలి. సో ఈ 8 అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ 7 అంశాల వల్ల మీరు 100% క్వశ్చన్లు అనేవి తప్పు చేస్తారు. సో ఎవరెవరు మీకు సూట్ అయినటువంటి తప్పులు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మీరు ఇంతకుముందు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలాంటి తప్పులు చేశారు 7 మిస్టేక్స్లో, ఒకసారి అది నాకు కామెంట్లో తెలియజేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా ఇలాంటి పరిస్థితులు ఎవరికి రావద్దు. మీరందరూ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో చాలా కూల్గా ఉండి మీ యొక్క ఎగ్జామ్ని ప్రాపర్గా ప్రిపేర్ కండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, రివిజన్ ఇవ్వండి. సో మీరు ఎగ్జామ్లో ఎగ్జిక్యూషన్ కూడా ప్రాపర్గా చేయండి. 100% జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకేనా? రైట్. ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి అంశాలండి, బ్రెయిన్ ఫాగ్ సిండ్రోమ్ అండ్ ఈ అంశాలు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ కామెంట్స్లో మీరు మీ ప్రశ్నకు తప్పుడు సమాధానం పెట్టడానికి గల కారణం, ఈ 1 నుంచి 7 ఉన్నాయి కదా, తప్పుడు సమాధానం పెట్టడానికి కారణం ఏంటో చెప్పండి. అండ్ నెక్స్ట్ కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడండి. అండ్ ఈ యొక్క యాప్లో వచ్చేసి మీకు డిఎస్సికి సంబంధించిన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, డెమో వీడియోస్ అనేకం అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి, డెమో వీడియోస్ చూసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ గుడ్ దెన్ గో ఫర్ ద కోర్స్. సో కేకే బయాలజీలో మీకు కోర్స్ అనేది అందుబాటులో తప్పకుండా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి బాగానే టైం పట్టిందండి. సో అది అన్నమాట విషయం. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.